హాయ్ గాయ్స్, 2 years బ్యాక్ మేము కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి ప్లేసెస్కి వెళ్ళామో చూపిస్తారండి. బెంగళూరు టు కాశ్మీర్ ఫ్లైట్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి 1 hour టైం పడుతుంది. December 25th ఆ రోజు క్రిస్మస్ కూడా. ఎర్లీ మార్నింగ్ 5కి ఫ్లైట్, 1 hour ముందే ఉండాలని 3కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి నుండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి 4 అయింది. కాశ్మీర్ అందాలు చూడడానికి త్వరగా చెక్-ఇన్ చేసి ఎర్ర బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్టు ఫ్లైట్ ఎక్కడం కోసం అయితే రెడీ అయిపోయాను. ఫ్లైట్ ఎక్కగానే విండో సీట్ కోసం కర్చీఫ్ వేద్దాం అనుకున్నా, కానీ మా హస్బెండ్ ముందే నా కోసం విండో సీట్ అయితే బుక్ చేశారు. మా చిన్న పాపదైతే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఇది. ఈ ట్రిప్లో అయితే మేము 2 బ్యాగులు మాత్రం క్యారీ చేసాము. పిల్లలతో ఉన్నాం కదా, ఎక్కువ లగేజ్ ఉన్న ప్రాబ్లం అని. బ్యాగులు వెయిట్ వచ్చేసి 7 to 8 kgs ఉండాలి. చూసారా, హోటల్లో మెనూ కార్డ్ లాగా ఫ్లైట్లో కూడా మెనూ కార్డ్ ఇది. ఐటమ్స్ అన్ని కూడా 300 అబౌవ్నే ఉన్నాయి. ఫ్లైట్లో విండో నుంచి బయటకు చూస్తే క్లౌడ్స్ అది ఎంత బాగున్నాయో. ట్రిప్ అయితే నాకు సర్ప్రైజ్గా ఫ్లైట్ రూమ్స్ అన్ని బుక్ చేసిన తర్వాత నాకు చెప్పారు మా హస్బెండ్. ట్రిప్ అని తెలిసాక కొంచెం షాపింగ్ కూడా చేశాను. పిల్లలకి మాకు థర్మల్ డ్రెస్, స్వెటర్లు అవి తీసుకున్నాను. మొత్తానికి కాశ్మీర్ ఎయిర్పోర్ట్లో దిగాక బోట్ హౌస్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ దాల్ లేక్ లోని పడవాకారులు ఇల్లు ఉంటాయి. రోడ్డు మీద నుంచి బోట్ హౌస్ కి రావాలంటే ఒక పడవలోనే రావాలి. మేమున్న బోట్ హౌస్ ముందే బుక్ చేశారు ఈయన. ఎలా ఉందో చూద్దాం. స్టార్టింగ్ స్టెప్స్ ఇదంతా కూడా వరండాలా ఉంది. బోట్ హౌస్ మొత్తం కూడా వుడ్ తో చేశారు. కింద ఇవంతా కూడా కార్పెట్ వేశారు. హౌస్ అంతా చాలా బాగుంది. హౌస్ నుంచి వ్యూ బయట చూస్తే ఎలా ఉంటుంది. బోట్ హౌస్ నుంచి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ సూపర్. అసలు ఎండాకాలంలో మనం ఏసీలు అలా యూజ్ చేస్తామో, ఇక్కడ చలికాలంలోనూ రూమ్ హీటర్స్ వాడతారు. నేనైతే ఇంకా హీటర్ దగ్గర ఉండేదాన్ని ఎక్కువ. ఒక్కొక్కరు 3 డ్రెస్సులు వేసుకున్నాం, అయినా సరే చలి మాత్రం మామూలుగా లేదు. వెళ్ళిన రోజే ఫ్రెష్ అవి కొంచెం టిఫిన్ చేశాక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఏ టెంపుల్కి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేమున్న బోట్ హౌస్ దగ్గరలో ఫ్లోటింగ్ SBI ATM, కొంచెం దూరంలో ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేము ఎక్కుతున్న పడవ పేరు షికారా. షికారా రైడ్ చేస్తూ దాల్ లేక్ అందాలు చూద్దామని స్టార్ట్ అయ్యాము. రండి మీరు కూడా చూదురు. కొన్ని చోట్ల షాపింగ్ కోసం ఫిక్స్డ్ బోట్ షాప్స్ అయితే ఉంటాయి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మన బోటు దగ్గరికే వేరే బోట్లోని టీ, జ్యూస్, ఫ్లవర్స్ అమ్ముతూ వస్తారు. ఈ షికారా రైడ్ చాలా బాగుంది. మీరు ఇక్కడ గాని వస్తే ఈ రైడ్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ దాల్ లేక్ వింటర్ సీజన్లోని ఈ వాటర్ అంతా కూడా గడ్డగట్టుకుపోతుంది. జనవరి, ఫిబ్రవరి టైంలో. ఈ దాల్ లేక్ని కంప్లీట్గా తిరగాలంటే 2 days పడుతుంది. షాప్స్ అన్నీ ఆ నదిలోనే ఉంటాయి. దీన్నే ఫ్లోటింగ్ మార్కెట్ అంటారు. ఈ లేక్ మధ్యలో నెహ్రూ గార్డెన్ ఉంది. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని స్నాక్స్ అయితే తిన్నాక మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసాము. చాలా మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి. ఈ షికారా రైడ్ అంతా అయ్యాక దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ లంచ్ అయితే చేసాము. కాసేపు స్పెండ్ చేశాక ఈవినింగ్ అయితే అయిపోయింది. చలి చాలా ఎక్కువగా ఉందని మేమైతే రూమ్కి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఈవినింగ్ వ్యూలో ఆ బోట్స్కి లైటింగ్ అది పెట్టారు. చాలా బాగుంది చూడడానికి అయితే.